నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 25 ఆగస్టు ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 77,369.11 172 pts 0.22% తగ్గింది. అత్యధిక లాభం టాటా స్టీల్ 1.80% పెరిగింది. అత్యధిక నష్టం బజాజ్ ఫైనాన్స్ 1.64% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,219.05 0.14% వద్ద ఉంది. -0.14% తగ్గింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. సెన్సెక్స్ 172 పాయింట్లు పతనమవడంతో నష్టాల్లో ముగిసిన భారతీయ మార్కెట్లు. నిన్న బీఎస్ఈ సెన్సెక్స్ 0.22% క్షీణించి 77,369.11 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 0.14% పడిపోయి 24,219.05 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ కూడా 0.41% క్షీణతను నమోదు చేసి 57,525.95 వద్ద ముగిసింది. 3 నెలల గరిష్ట స్థాయి $4,725 దాటిన బంగారం ధరలు. బలహీనమైన డాలర్ మరియు ట్రెజరీ బైబ్యాక్ కారణంగా నిన్న బంగారం ధరలు 0.57% పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $4,725 వద్ద ముగిశాయి. వెండి ధరలు కూడా 0.39% పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $69 మరియు 23 సెంట్లు వద్ద ముగిశాయి. విదేశీ ఖనిజాల కొనుగోలు కోసం సింగపూర్లో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసిన కోల్ ఇండియా. విదేశీ కీలక ఖనిజ ఆస్తులను కొనుగోలు చేయడానికి కోల్ ఇండియా సింగపూర్ కేంద్రంగా CIL గ్లోబల్ అనే కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కీలకమైన ఖనిజ ప్రాజెక్టులలో పెట్టుబడులను నిర్వహిస్తుంది. మొదటి త్రైమాసికానికి 70% వేరియబుల్ పే ప్రకటించిన ఇన్ఫోసిస్. సవాలుతో కూడిన డిమాండ్ వాతావరణం మధ్య ఇన్ఫోసిస్ FY27 మొదటి త్రైమాసికానికి సగటున 70% వేరియబుల్ పేను ప్రకటించింది. కాగా నిన్న ఇన్ఫోసిస్ షేర్లు 0.80% పెరిగి $1,130 వద్ద ముగిశాయి. లెన్స్కార్ట్లో 2.6% వాటాను ఇండియన్ రూపీ 2,888 కోట్లకు విక్రయించిన సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ లెన్స్కార్ట్ సొల్యూషన్స్లో దాదాపు 2.6% వాటాను విక్రయించడం ద్వారా తన హోల్డింగ్ను తగ్గించుకుంది. జపనీస్ ఇన్వెస్టర్ తన వాటాలను తగ్గించుకుంటున్న తరుణంలో ఈ లావాదేవీ విలువ సుమారు ఇండియన్ రూపీ 2,888 కోట్లుగా ఉంది. యాక్సిస్ బ్యాంక్ కేసులో మోసం ఆరోపణలను కొట్టివేసిన సెబీ. యాక్సిస్ బ్యాంక్ మరియు మ్యాక్స్ ఫైనాన్షియల్పై మోసం మరియు డిస్క్లోజర్ సంబంధిత ఆరోపణలను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉపసంహరించుకుంది. తగిన ఆధారాలు లేకపోవడంతో ఈ ఆరోపణలు నిలబడలేవని సెబీ పేర్కొంది. అమెరికా ఆంక్షలు. దుబాయ్ నిలిపివేతతో ఇరాన్కు తగ్గుతున్న భారత ఎగుమతులు. దుబాయ్ వాణిజ్య మార్గాల నిలిపివేత మరియు కొత్త అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్కు భారత ఎగుమతులు మరింత తగ్గే అవకాశముంది. కాగా అమెరికా డాలర్తో పోలిస్తే ఇరాన్ రియాల్ రికార్డు స్థాయిలో 2.02 మిలియన్ల కనిష్టానికి పడిపోయింది. $15 ట్రిలియన్ల జీడీపీ విలువైన దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై భారత్ చర్చలు. దాదాపు $15 ట్రిలియన్ల ఉమ్మడి జీడీపీ కలిగిన వివిధ దేశాలు మరియు కూటములతో భారత్ వాణిజ్య ఒప్పందాల కోసం చురుగ్గా చర్చలు జరుపుతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. $15 ట్రిలియన్ల జీడీపీ విలువైన దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై భారత్ చర్చలు. గ్లోబల్ భాగస్వామ్యాలను పెంపొందించడానికి గోయల్ ప్రస్తుతం 200 మందికి పైగా ప్రతినిధులతో కూడిన వ్యాపార బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. టెక్ రంగం పతనం. ఇరాన్ ఆంక్షల భయాలతో నష్టపోయిన అమెరికా స్టాక్స్. టెక్నాలజీ రంగంలో భారీ అమ్మకాల కారణంగా సోమవారం వాల్స్ట్రీట్కు చెందిన S&P 500 మరియు నాస్డాక్ నష్టపోయాయి. అదనంగా ప్రపంచ ముడి చమురు ధరలు నిన్న 0.61% తగ్గి బ్యారెల్కు $85 మరియు 11 సెంట్లు వద్ద ముగిశాయి. స్పేసెక్స్ షేర్లలో $50,000 వరకు పెట్టుబడి పెట్టిన డొనాల్డ్ ట్రంప్. ఇటీవల విడుదలైన ఆర్థిక నివేదికల ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ నెలలో స్పేసెక్స్ సంస్థలో $50,000 విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ పెట్టుబడి ఎలోన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీతో ట్రంప్కు ఉన్న ఆర్థిక సంబంధాలను తెలియజేస్తోంది. బంగారం $4,725 0.57% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $145,430 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.57% పెరిగింది. మునుపటి ముగింపు $4,698 మరియు 20 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $69 మరియు 23 సెంట్లు 0.39% ప్రతి ట్రాయ్ ఔన్సుకు
అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2131 రూపాయలు ప్రతి 10 గ్రా. వెండి ధర 0.39% పెరిగింది. మునుపటి ముగింపు $68 మరియు 96 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $85 మరియు 11 సెంట్లు 0.61% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.61% తగ్గింది. మునుపటి ముగింపు $85 మరియు 63 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.73 0.05% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.05% బలహీనపడింది. మునుపటి ముగింపు $95 మరియు 69 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 2906 రూపాయలు. బెంగళూరు $944 మరియు 50 పైసలు, 2821 రూపాయలు. హైదరాబాద్ $994 రూపాయలు, 2985 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 2921 రూపాయలు మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.